అది చెప్పుకునే టెన్షన్ కాదులే చెర్రీ. ఎవరెవరికో చెప్తావు, చెప్పాల్సిన వాళ్ళకి మాత్రం చెప్పవు. సరే, ఇదంతా వదిలే. నా మాట విని ప్రశాంతంగా ఒక చోటుకి వెళ్ళి కూర్చుని కళ్ళు మూసుకుని కాసేపు మెడిటేషన్ చేయి. ఆ తర్వాత చెప్పేసి ఐఎమ్ రెడీ టు లిజన్. ఐల్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ యు సే. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు చెర్రీ. ప్రశాంతంగా ఒక పక్కకు వెళ్ళి కూర్చుని మెడిటేషన్ చేసుకో అంటున్నాను. మరి ఈ జ్యూస్? అబ్బా, ఇవన్నీ నేను చూసుకుంటాను. నీకోసం నేను ఏదైనా చేస్తాను భూమి. థ్యాంక్ యూ చెర్రీ. ఓకే, అమ్మయ్యా. ఏంటో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నాకేం చెప్పాలన్నా ఏం అడగాలన్నా ఇలాగే టెన్షన్ పడుతుందేమో నా బంగారు మువ్వ. ఏంటి భూమి, మా బావొస్తాడు, గొడవలు జరిగిపోతాయని నువ్వు చాలా టెన్షన్ పడిపోతున్నట్టున్నావు. బీ కూల్, ఏ గొడవలు జరగవు. మా మమ్మీకి కూడా చెప్పేశాను. సో షీ కెన్ బ్యాలెన్స్. అన్నీ నువ్వనుకున్నట్టే జరిగిపోతాయని నీ ఓవర్ కాన్ఫిడెన్స్. బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఒకరిని మన ఇంటి వరకు రప్పించుకోవడం ప్రేమ అవ్వదు, పైత్యం అవుతుంది. సరే, అలాగే అనుకో. నా పైత్యం నుంచి పుట్టుకొచ్చిన ప్రేమే అనుకో. అయినా నేను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మా బావని రప్పిస్తున్నానని నీకెలా తెలుసు? నీ నేచర్ అలాంటిది. ఇప్పుడు నువ్వే ఒప్పుకున్నావు కదా అలాగే రప్పిస్తున్నానని. ఎస్, అలాగే రప్పిస్తున్నాను. చూడు భూమి, ఎలా డీల్ చేశామన్నది కాదు, ఫైనల్గా డీల్ కుదిరిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. బావతో నా లవ్ డీల్ కుదరడమే నా గోల్. మనసు ఇచ్చి పుచ్చుకోవడాన్ని కూడా నువ్వు బిజినెస్ లా చూస్తున్నావా? భూమి భూమి భూమి, ఈ భూమి మీదున్న సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ చెప్పాడు. అది నిజం. మేడ మీదున్న అమ్మాయిని నేల మీదున్న అబ్బాయి ప్రేమిస్తాడు. ఇందులో ప్రేమ ఒక్కటే ఉండదు, ఆర్థికం కూడా మిక్స్ అయి ఉంటుంది. మేడ మీదున్న అబ్బాయి నేల మీదున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడే అనుకో, చిల్లరేసి జీవితాంతం సుఖపడ్డానికి భార్యని కొనుక్కున్నాడని అర్థం. అవసరాన్ని బట్టి దెయ్యాన్ని దేవుణ్ణి ఒకేలా చూసే నీలాంటి డబ్బు మనిషితో మాట్లాడడం నా అమాయకత్వం. చిచ్చి. వాదించే దమ్ము లేని భూమి లాంటి అమ్మాయిలు చివరికి ఏ మాట దొరక్కపోతే అమాయకత్వమని మానవత్వమని షో ఆఫ్ చేస్తుంటారు. చెరి, నువ్వెందుకు తీసుకొచ్చావు? భూమిని తీసుకురమ్మన్నాను కదా. నేను తెచ్చినా భూమి తెచ్చినా ఒకటే, అది నాన్నకు తెలుసు. నాకు తెలియడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు అందరి ముందు కోపడి నా పరువు తీస్తున్నావు నాన్న. ఏమన్నా చెప్పాలనుకుంటే నాకు చెప్పు, భూమికి కాదు. ఏంటో అన్నయ్య గారు తీసుకోండి. ఎంత మిడిల్ క్లాస్ అయినా మాకు పరువు అనేది ఒకటి ఏడుస్తుందమ్మా. బయట మా అబ్బాయి పరువు అంతా తీసి లోపల మర్యాదలు చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? బావగారు, అసలు ఏం జరిగిందండి? మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. బయట చూసిన ఎవరిని అడిగినా చెప్తారు. ఇందు, ఏం జరిగిందో నువ్వేనా చెప్పమ్మా. అపూర్వతయ్య మా వారి షర్ట్ పట్టుకొని
ఎవర్రా నిన్ను ఇన్వైట్ చేసింది అని నిలదీసిందమ్మా. వదిన అలా చేసిందా? ఎక్కడో ఏదో మిస్అండర్స్టాండింగ్ జరుగుంటుంది. నేను వదిన అడిగి కనుక్కుంటానండి. నువ్వు కనుక్కోవాల్సింది ఈ ఒక విషయమే కాదమ్మా. ఇవ్వాల్సిన కట్న కానుకల గురించి కూడా అత్త ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు. ఇద్దామని చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా గొప్పగా చెప్తారు అపూర్వ గారు. ఇవ్వాల్సినప్పుడు మాత్రం మర్చిపోతారు. మీరు కూడా అలా మాట్లాడతారేంటండి? అన్నయ్య గారు, మీరు ఈ పార్టీ నుండి వెళ్ళిపోయే లోపు మీకు ఇవ్వాల్సిన కట్న కానుకలన్నీ వద్దంతో మాట్లాడి ఇప్పించే పూచి నాది. ఇప్పటికైనా ఈ డ్రింక్స్ తీసుకోండి. పెద్దింటి వాళ్ళు ఇచ్చిన మాట తప్పన నమ్మకంతోనే తీసుకుంటున్నాను. అలాగే అన్నయ్య గారు, తీసుకోండి వదిన గారు. ఏంటమ్మా టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? ఆయన వచ్చేస్తున్నారు మావయ్య. ఎంత ఆపినా ఆగడం లేదు. ఇక్కడేమో నక్షత్ర చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంది. మా అమ్మకు కూడా చెప్పేశాను. మా అమ్మ బ్యాలెన్స్ చేస్తుంది అని మాట్లాడుతుందే గాని ఆయనకేమైనా అవుతుందేమో అన్న భయం అస్సలు లేదు. వాడితో సహా ఇంట్లో ఎవరికి భయం లేదమ్మా. లైఫ్ రిస్క్ చేసి నువ్వు, రిస్క్ తీసుకుని నేను ఎప్పటికప్పుడు వాడిని కాపాడుకుంటూ వస్తున్నాం. వాడిని ఎలాగైనా ఆపాలి. ఇప్పుడేంటి, నక్షత్రం కాదు నిన్ను కలవడానికే వస్తున్నానని చెప్తున్నాడు, అంతేగా? అవును మావయ్య. ఓ పని చేయమ్మా, వాడికి ఫోన్ చేసి ఇంటి బయట ఆగమని చెప్పు. నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడొచ్చే, అంతే. అబ్బా, ఎంత మంచి ఐడియా ఇచ్చారు మావయ్య. ఇది ముందే చెప్పొచ్చు కదా. ఇది మరీ బాగుందమ్మా. ఇప్పుడు ఐడియా వచ్చింది, ఇప్పుడే చెప్పాను. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ముందు వాడికి ఫోన్ చేయి. అలాగే. చెర్రీ, ఫోన్ ఇస్తావా? ఫోన్. సారీ. అప్పట్లో ఫోన్ చేయాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చేయాలంట. కానీ ఇప్పుడు భూమికి నేను పోస్ట్ ఆఫీస్ని అయిపోయాను. బా, ఓకే, నా మీదున్న ప్రేమ లాంటిది. ఎంత అదృష్టవంతుడురా చెరిగా. చెప్పరా చెరి. నేను భూమిని. ప్రేమవా? ప్రేమ లేదు, దోమ లేదు. ఇప్పుడు మీరెక్కడున్నారు? మీ ఇంటి బయట కార్ పార్క్ చేశాను. గేటు దాటి లోపలికి రాలేదు కదా? ఇంకా లేదు. ఎందుకు? రాకండి, నేనే వస్తున్నాను. మీరు నాతో కదా మాట్లాడాలి. బయట మాట్లాడుకుందాం. నేను నీతో మాట్లాడడానికి రావట్లేదు. నీ మనసులో ఉన్న మాట నీతో చెప్పించడానికి వచ్చాను. ఏదో ఒకటి అక్కడే మాట్లాడుకుందామని చెప్తున్నాను కదా. ఓ, తిన్నగా ఇక్కడికి వచ్చేసి ఐ లవ్ యూ చెప్పేస్తావా? అదైతే కుదరదు. అయితే నేను లోపలికి వస్తా. ఆగండి, నేనే వస్తానని చెప్తున్నాను కదా. అక్కడే ఆగండి, అక్కడే ఆగండి, అక్కడే ఆగండి.
చెరి. పద్ధతిగా తీసుకుని ప్రేమగా గాల్లోకి విసిరింది. ఇది కదా ప్రేమంటే. భూమి, అంకుల్ ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు. ఏం లేదు అంకుల్. చెప్పాను కదా, నాకు దైవం ఇచ్చిన కూతురని. ఈవిడే భూమి. నమస్కారం అండి. నమస్తే. శరశ్చంద్ర కూతురు అవ్వాలంటే చాలా దశుండాలమ్మా. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. చూడమ్మా, వీళ్ళు మనకి చాలా స్పెషల్ గెస్ట్లు. ఏమైనా వీళ్ళకి అరేంజ్ చేయి. తప్పకుండా అంకుల్. వెళ్ళండి. మీరు రండి. అబ్బా, ఎప్పుడే ఈ గోరింటాకు పిన్ని లేకుండా పోవాలా? వాడు చూస్తే ఖచ్చితంగా గగన్లాగే కనిపిస్తున్నాడు. ఎవరో ఏంటో మళ్ళీ గొడవ పడితే మన పరువే పోతుంది. మన స్థాయి వాళ్ళ ఉన్నాడు. నమస్కారం బాబు. నాకా? ఏంటి బాబు? నమస్కారం. అయ్యో, పెద్దదానిగా చిన్నవాళ్ళకి నమస్కారం పెట్టకూడదని నీ ఉద్దేశమా? అలాంటిదేం లేదు. వచ్చిన ప్రతి అతిథికి నమస్కరించి స్వాగతించి ఆతిథ్యం ఇవ్వడం మా ఇంటి సాంప్రదాయం. అయినా ఒక్కడివే వచ్చావేంటి? అమ్మ వాళ్ళని తీసుకురావాల్సింది కదా. చూస్తుంటే నక్షత్ర తన అమ్మని కూడా మాయ చేసినట్టుంది. ఇదిగో తీసుకో బాబు, తీసుకో. తీసుకో బాబు, లోపలికి వెళ్ళి రామ్మా. తీసుకోమ్మా. వెళ్ళండి, లోపలికి కూర్చోండి. థ్యాంక్ యూ. తీసుకోండి. అమ్మాయి అమ్మాయి లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మాయి అమ్మాయి ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? గెస్ట్లని రిసీవ్ చేసుకుంటున్నాను. షో, నువ్వు ఫ్లవర్ ఇచ్చి లోపలికి పంపించింది ఎవరిని అనుకున్నావు? ఎవరు? గగన్ గాడు. ఏంటి గగనా? పద. ఎక్కడున్నాడు? అమ్మాయి అక్కడ ఉన్నాడు. అదిగో వాడే. నమస్తే. ఎవరా నిన్ను పిలిచింది? అరే, ఇందాకే ఫ్లవర్ ఇచ్చి మరీ ఇన్వైట్ చేశారు కదా అపూర్వ గారు. మీకు తెలుసు అనుకున్నానే. నక్షత్ర పిలిస్తే మాత్రం నువ్వు వచ్చేస్తావా? మరియు అదిగో బయటికి నడు. వెళ్ళను. పార్టీ అయ్యాకే వెళ్తాను. మర్యాదగా బయటికి నడుస్తావా లేదా? ఏం చేస్తావో చేసుకో. పార్టీ అయ్యేదాకా నేను బయటికి కదిలేదే లేదు. అమ్మాయి 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 ఆగు ఆగు. కాళ్ళు పట్టుకోవాల్సిన టైంలో కళ్ళు పీకేస్తానంటే కుదరదు. అల్లుడు గారు చూడకముందే
అవసరమైతే కాళ్ళు పట్టుకునైనా పంపించేసేయ్. కాళ్ళు నేను కాళ్లే నువ్వే. పిన్ని టైం అమ్మాయి, టైము. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. జై, నీకు దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. అమ్మాయి అమ్మాయి, ఒరే తురే అంటే కుదరదు. మర్యాద మర్యాద కలుపు. బో, నోరు మూసుకో. ముందు వాడి సంగతి చూడు. గగన్ గారు, మర్యాదగా బయటికి వెళ్ళండి. అవసరమైతే మీ కాళ్ళు పట్టుకుంటానండి. బయటికి వెళ్ళండి. దయచేసి మా బావు చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకు ఈ రియాక్షన్ మ్యాచ్ అవ్వట్లేదు కానీ మీరు మీలా ఉండండి. జై, రై గగన్, రై గగన్, రై గగన్, రై గగన్. ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో అడుగు పెడతావురా? ఇక నీ పని అయిపోయినట్టే అమ్మాయి. ఎవరు పిలిచారని వచ్చావురా? చెప్పరా. ఏం కృష్ణప్రసాద్, నువ్వు పిలిచావా? బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడ్డావేంటి? చెప్పు, ఎవరు పిలిచారు? అమ్మాయి, మీ అమ్మాయిని బాగా చూసుకో. బతికుండగానే ఇదే చూసుకోవడం. నేను అంతిమయాత్ర వ్యాన్ బుక్ చేసేస్తానే. అటు చూస్తావేరా నక్షత్ర
మరి ఎవరు పిలిచారు?